కష్టపడి సంపాదన చేస్తూ ఉంటాడు పాపం. ధర్మత్రాణాయ సత్వేన భగవాన్ అవతరిష్యతి. ఇదంతా జరుగుతూ ఏమవుతుంది, ఈ పాపాలు పెరిగిపోయి 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 ఇక చివరికి భగవంతుడికి విసుగు వచ్చి తనే అవతారం ఎత్తి కిందికి వస్తాట. అప్పుడు భగవంతుడు ఎప్పుడైతే ధర్మానికి నాశం ఏర్పడుతుందో, యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం. నన్ను నేను సృష్టించుకొని నేను ఈ భూలోకంలో భగవంతుడిని నేను ఇక్కడికి వస్తాను, అంతవరకు నేను రాను. ఎంతవరకు రాడంటే ఈ అధర్మాలన్నీ పెచ్చరిల్లిపోయి పూర్తిగా కలియుగ ధర్మాలు బాగా పెరిగిపోయి ఎవరు ఏం చేయనప్పుడు ఆయన వస్తాడు. ఎక్కడికి వస్తాడు? శంబల రాజ్యంలో శంబల అనే గ్రామం అట. ఆ గ్రామంలో విష్ణుయశుడు అనేటువంటి పేరుతోటి కల్కి భగవానుడి రూపంలో నేను ఆవిర్భవిస్తాను. అది ఎప్పుడు అంటే ఈ కలియుగమే కాదు, ఇంకా 43,20,000 సంవత్సరాలు ఇంటూ 43 అయిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ ఇంకా మిగతా వచ్చే సావర్ణిక యుగాలన్నీ గడిచిపోయిన తర్వాత ప్రళయం వచ్చినప్పుడు కలియుగం అయిపోయిన తర్వాత ఆ చివరిలో ఎప్పుడైతే కలికి అవతారం రావాలనో ఆయన దశమ అవతారాన్ని ఎత్తి ఇక్కడికి వచ్చి ఆ శంబల గ్రామంలో విష్ణుయశుడు అనేటువంటి పేరుతో ఆయన ఉద్భవించి భక్తి తత్పరుడై ఆయన కల్కి భగవానుడి రూపంలో ఖడ్గం పట్టుకొని గుర్రం మీద వెళ్ళుకుంటూ ఈ యవన జాతులన్నింటినీ కూడా సంహరించుకుంటూ వెళ్తాడు. మళ్ళీ ఈ యొక్క ధర్మం సనాతన ధర్మం అలాగ నిలుస్తుంది అని చెప్పి దుష్టుల పీచమణుస్తాడు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. విచరన్న అశునాక్షోణ్యాం హయేనా ప్రతిమద్యుతి నృపలింగచ్చదోదస్యోన్ కోటిశో నిహనిష్యతి. ముష్కరులనందరినీ, దొంగలను, వాళ్ళను, చోరులను, వంచకులను, పాపాత్మలను దునుమాడుకుంటూ ఆయన అందరినీ సంహరించుకుంటూ వస్తాడు. ఆయననే కలిపురుషుడు అని చెప్పి చెప్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ బోలో గోపాల భగవాన్ కి జై. తేషాం ప్రజా విసర్గశ్చ స్తమిష్ట సంభవిష్యతి. ఈ విధంగా కల్కి భగవానుడు హృదయంలో ఒక మంచి చేయాలనేటువంటి కోరిక కలిగి ఆయన వచ్చినప్పుడు వాసుదేవే భగవతి, వాసుదేవుడే భగవానుడుగా ఆవిర్భవించాడు కాబట్టి సత్వమూర్తౌ హృది స్థితే. కాబట్టి బిడ్డలంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు, మంచి ఆరోగ్యవంతులైనటువంటి మళ్ళీ ధర్మం నిలుస్తుంది, మంచి పుత్రులు మంచి పిల్లలు కలుగుతారు. యథావతిర్నో భగవాన్ కలిర్ధర్మపతిర్హరి కృతం భవిష్యతి తదా ప్రజాసూతిశ్చ సాత్వికి. ఆ తర్వాత మళ్ళీ కృతయుగం వస్తుంది. కలియుగం అయిపోయింది, కృతయుగం ఆరంభమవుతుంది. కల్కి భగవానుడు ఆయన రూపంలో ఆవిర్భవించి వాళ్ళందరినీ దున్వాడిన తర్వాత మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుందండి అని చెప్పేసి మంచి యుగం గురించి చెప్తున్నాడు. ఇక యదా మరి ఎప్పుడు వస్తుందండి కృతయుగం అని అంటే జ్యోతిష ప్రకారంగా చెప్తూ ఉన్నాడు. యదా చంద్రశ్చ సూర్యశ్చ తథా తిష్య బృహస్పతి. పుష్యమాసంలో చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి ముగ్గురు గనక ఒకే వరుస క్రమంలో ఒకే గడిలోకి వస్తే, ఒకే రాశిలోకి వస్తే ఏకరాశౌ సమేష్యంతి. ఒకే రాశిలోకి చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి ఈ ముగ్గురు కూడా వస్తే అది పుష్యమాసం అవుతే ఆ తదాభవతి తత్కృతం. ఇప్పుడు నేను చెప్పినట్లుగా మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది, కలియుగం కూడా అంతమైపోతుంది. ఏ అతీత వర్తమాన ఏవి భవిష్యంతి చ పార్థివాహ. ఇక జరగాల్సినవన్నీ కూడా మళ్ళీ భూత భవిష్యత్ వర్తమానాలు అక్కడ కూడా ఏర్పడతాయి. అంతా కూడా శుభం జరుగుతుంది. ఈ లోకంలో శ్రీహరి కలికి రూపంలో వచ్చిన తర్వాతనే పాపభూయిష్టమైనటువంటి ప్రపంచం అంతా కూడా మళ్ళీ నశించిపోయి మళ్ళీ కృతయుగారంభం అవుతుంది. అప్పుడు మళ్ళీ హరిశ్చంద్రుడు, మాంధాత లాంటి మంచి మంచి రాజులందరూ, సత్పురుషులు, ధార్మికులంతా కూడా పుడతారు. ధర్మం మళ్ళీ 4 పాదాల మీద కూడా నిలుస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. యావత్ సపాద పద్మాభ్య